ఓకే అన్న. ప్రార్థన చేసి కార్యక్రమం కొనసాగి. నాకు అందరూ చెప్పండి అండి, ఒకసారి వాయిస్ అన్ని క్లియర్గా ఉన్నాయా, క్లారిటీగా ఉన్నాయా? అది ఒక్కటి చెప్పండి చాలు. రైట్. గూగుల్లో కూడా రైట్. గూగుల్లో కూడా ఓకే. రైట్. ప్రార్థన చేసుకుందాము. మహాదేవ, మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధ దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉన్నతమైన కృపా కనికరం బట్టి ఈ సాయంకాల సమయంలో నీ వాక్య సందేశాన్ని వినడానికి, నేర్చుకోవడానికి మేము అందరం కూడుకొని వచ్చిన్నాం. దయతో మాతో మాట్లాడండి. వాక్యం ద్వారా గ్రహించి నేర్చుకుని దానికి లోబడి దాని ప్రకారం జీవించే జీవితాన్ని మాకు దయచేయి. నిన్న వాక్యాన్ని మా అందరి యొక్క ఆలోచనలో, హృదయాల్లో మరి నాటబడి ఫలించే కృప మాకు అందించమని యేసుక్రీస్తు ఉన్నత నామమున అడుగు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ప్రకటించిన రీతిగానే మనం ఇంతకుముందు రోమీయులకు రాసిన పత్రికను మనం ధ్యానిస్తూ ఉన్నాము. అయితే దానికి చిన్న షార్ట్ బ్రేక్ ఇచ్చి మధ్యలో దీన్ని కొనసాగిద్దాం. బట్ ఈ లోపు ఒకసారి త్రిత్వం మీద ప్రశ్నలు, లేకపోతే కొన్ని సంబంధమైనటువంటి విషయాలు మనకు రావడం బట్టి దానిని మనం స్టడీ చేద్దాము అని అనుకోవడం జరిగింది. కాబట్టి దాని మీద ఒకసారి ఆ టాపిక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత తిరిగి మనం రెగ్యులర్ పత్రిక విశ్లేషణలోకి మనం వెళ్ళిపోదాం. ఈ రోమీయులకు పత్రికను మధ్యలోనో ప్రారంభంలో కూడా అనుకుంటాను మీకు చెప్పాను, త్రిత్వం మీద సంబంధించి పూర్తి సబ్జెక్ట్ డీటెయిల్గా మీకు ఇస్తాను. ఏ ప్రశ్న అయినా కానీ, ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ టాపిక్ మీరు తర్వాత ఎప్పుడైనా అడగచ్చు. సిద్ధంగా ఉండండి, రెడీగా పెట్టుకోండి. అన్ని ప్రశ్నలు అడ్రస్ చేసిన తర్వాత మనం అసలు కార్యక్రమంలోకి మనం వెళ్దాము. కాబట్టి దీని మీద పూర్తిగా మాట్లాడదామని అనుకున్నా అని అప్పుడు చెప్పాను. అది ఎప్పుడంటే యేసుక్రీస్తు గురించి తక్కువగా మాట్లాడుతూ, భిక్షగాడని మాట్లాడుతూ, తక్కువ చిన్నవాడు ఆయనదేముంది అని లెక్క లేకుండా ఇష్టానుసారంగా మాటలు అంటున్నప్పుడు, దాని గురించి సందర్భంలో మనం రోమీయులకు పత్రికను ధ్యానిస్తున్నప్పుడు మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు దానిని ఆ సమయం వచ్చింది అనుకుంటాను కనుక ఆ భాగంలోనికి మనం వెళ్దాం. ఎందుకు ఈ భాగంలో ఇప్పుడు నేను వెళ్తున్నాను అని అంటే, ఈ వాక్య భాగంలో వెళ్ళడానికి ముందు మీకు ఒక మాట కూడా చెప్పాలి. మీరు చాలా వినుంటారు, చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని, సబ్జెక్ట్ని రకరకాల మంది చెప్పు ఉంటారు, వినుంటారు కూడా, తప్పులేదు, మంచిది. అయితే ఇప్పుడు ఈరోజు నేను చెప్పబోతున్న ఈ విషయాలు మీరు ఎలా వినాలంటే రాసుకోవాలి. నెంబర్ 1, మీ సైడ్ నుంచి వినేవాడు రాసుకోవాలి. మిస్ అవుతున్నాం అనుకుంటే వాయిస్ రికార్డ్ అనే పెట్టుకోవాలి మీరు. ఎందుకంటే ఈ రెండు బ్రదర్ మీకు ఎలా వాయిస్ రికార్డ్ పంపిస్తారు, యూట్యూబ్ లింక్ పంపిస్తారు. మీ వైపు నుంచి మీది ఏం చేస్తున్నారో కూడా మీకు కావాలి. రోజుకు 2 మెసేజ్లు, అయితే వారానికి 7 నుంచి 14 మెసేజ్లు వస్తాయి. సో అవన్నీ మీరు ఎలా ఫాలో అవుతున్నారో తెలియదు. ఇది ప్రత్యేకమైన సబ్జెక్ట్ కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మీరు చాలా జాగ్రత్తగా మీరు దీనిని పద్ధతిగా రాసుకుని రికార్డు చేసుకుని మీరు పూర్తిగా వినాలి. అప్పుడు అలా విన్నప్పుడు దీని ప్రశ్నలు కూడా మీకు ఎలా చేయబడతాయి. ప్రశ్నలు కూడా అడగడానికి సిద్ధంగా ఉండాలి. ఏదో ఊరికే చెప్పేసి వెళ్ళిపోయేది కాదు, ఊరికే మాట వరుసకి సమయానికి దొరికింది అవకాశం అని చెప్పేది కాదు. ఈ సబ్జెక్టు కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు ఈ సబ్జెక్ట్ని మీకు నాకు తెలిసి ఆన్లైన్లో నుంచి చెప్పలేదు. నా ఛానల్లో మాట్లాడి ఉండొచ్చు కానీ అక్కడ కూడా ఫుల్గా డీటెయిల్గా మాట్లాడలేదు. మొదటిసారి
ఈ ఆన్లైన్ కార్యక్రమం ద్వారా త్రిత్వము అనే ఒక సబ్జెక్ట్ ని మీకు వివరించడానికి సిద్ధపడి వచ్చాను. కాబట్టి మీరు అంతే జాగ్రత్తగా దీన్ని ఆలోచన చేయాలి. రైట్, వెళ్ళిపోదాం. యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, ప్రకటన గ్రంథానికి ముందు ఉన్న పత్రిక. మొదటి అధ్యాయంలో 3-4 వచనాలు ఒకసారి చదువుదాం. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనిచు మీకు రాయవలసి వచ్చాను. ఎంతమంది దీన్ని ఆలోచించారో తెలియదు, చెప్తున్నాను. మీకు రక్షణను గురించి మీకు రాయాలని చాలా ఆసక్తిగా ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక అదే మీకు చెప్పాలనుకున్నది. రోమీయులకు రాసిన పత్రిక మీకు చెప్తున్నాను అంటే రక్షణను గురించి, సువార్త కోణంలో దైవత్వం గురించి మీకు చెప్పాలని, వివరించాలని చాలా ఆసక్తితో మీకు మాట్లాడుతున్నప్పుడు 1వ అధ్యాయం అయిపోయింది, 2వ అధ్యాయం కంప్లీట్ అయిపోతుంది. అలా చెప్పడానికి ప్రయత్నపడుతుండగా సమ్ రీజన్స్ దాన్ని ప్రక్కన పెట్టాల్సి వచ్చింది. ప్రక్కన పెట్టి ఏం చేస్తున్నాను ఇప్పుడు? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనిచు మీకు రాయవలసి వచ్చిన. యోధగా ఏమన్నారంటే, మనకి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడవలెను అన్నాడు. సువార్తను పక్కన పెట్టేశాడు. లేదంటే యోధా సువార్త ఒకటి వచ్చి ఉండేది మనకి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల పక్కన యోధా సువార్త కూడా వచ్చి ఉండేదేమో. ఆ సువార్త గురించి రాయాల్సిన ఆయన దాన్ని ప్రక్కన పెట్టి, కాదు మొదట ఇదిగో మనం కొంత ప్రమాదంలో ఉన్నాం, బోధ గలిబిలవుతుంది, దీనిని గురించి మనం ఆలోచన చేయాలి అని ఆ బోధ నిమిత్తము, ఆ బోధ ఎందుకు తప్పటడుగుల్లో అయితే తప్పుడు బోధలు ఏ విధంగా ఈ సమాజాన్ని గలిబిలి చేస్తున్నాయో దాన్ని అడ్రస్ చేయాలి. హీ వాంటెడ్ టు అడ్రస్ ఫస్ట్ రాంగ్ ప్రీచింగ్స్, హెరసీస్ అని అంటారు, వాటిని అడ్రస్ చేయడానికి పూనుకున్నాడు. పరిస్థితి కూడా అదే. ఇప్పుడు మీకు నేను రోమీయులకు రాసిన పత్రికను పక్కన పెట్టి కొన్ని తప్పుడు బోధలు మన మధ్యలో చలామణి అవుతున్నాయి కాబట్టి దానిని మొదట మనం పరిశీలిద్దాం, దాని గురించి మొదట మనం మాట్లాడుకుందాము అని ఇప్పుడు ఇందులోకి వచ్చాను. త్రిత్వం అనే సబ్జెక్టులకు ఎందుకు వచ్చానో మీకు చెప్తున్నాను. అర్థమైంది కదా? ఇప్పుడు ఉపోద్ఘాతంగా ఒక ఆలోచన చేద్దాం. త్రిత్వము అనే దాని గురించి మనకు వచ్చినప్పుడు మనందరం చాలా మంది ఏమనుకుంటారంటే, అన్నా ఇప్పుడు ఎందుకు ఈ సబ్జెక్టు, సిద్ధాంతాల జోలికి మనం వెళ్ళడం ఎందుకు, చక్కగా భక్తి పాఠాలు చెప్పుకుంటే సరిపోతుంది కదా అనే ఆలోచన వస్తుంది చాలా మందికి. ఎందుకు ఎంతసేపు ఈ బోధలు, ఈ త్రిత్వాలు, దేవుడు, సిద్ధాంతాలు, ఈ రాద్ధాంతాలు మనకు అవసరమా? కళ్ళు మూసుకుని ఏదో ముక్కు మూసుకుని 2 భక్తి పాఠాలు చెప్పుకుంటే సరిపోతుంది కదా అని ఆలోచన లేకపోలేదు, చాలా మందికి ఉంటుంది. దానికి ఒక వివరణ మీకు ఇవ్వాలి. క్రైస్తవ్యం అనేది మనం ఎవరిని నమ్ముకున్నాము, మనం ఎవరి యందు భక్తి కలిగి ఉన్నాము, ఎవరి కోసం మనం క్రీస్తులోకి వచ్చాము అనేది ఆలోచన లేకుండా మనం ఉంటే ఆ భక్తి లోతుల్లోకి వెళ్ళగలుగుతామా? మనం ఎవరి యందు నమ్మకం కలిగి ఉన్నామో, ఎవరి యందు విశ్వాసం కలిగి ఉన్నామో, ఆ విశ్వాసం యొక్క లోతు పాతులు మనకు తెలియకపోతే మన భక్తి ఎలా ఉంటది? దాని గురించి మీకు ఒక పౌలు గారు అన్న మాట మీకు చూపిస్తాను. చూడండి, నేను మాట్లాడే ప్రతి మాట బైబిల్లో నుంచి సందర్భ సహితంగా మీకు చూపిస్తున్నాను. ఊరికే నాకు నోటుకు వచ్చింది ఏదో చెప్పాలని చెప్పటం లేదు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము
23-24 వచనాలు చూస్తున్నాం. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడను, దాని మీద తెలియబడిన దేవునికి అని రాయబడినది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని మీకు ప్రచురపరుచున్నాను. పౌలు ఉన్నాడు, మీరు చాలా అతి దేవతా భక్తి కలిగిన వారే ఉన్నట్టు నాకు కనబడుచున్నది అంటాడు 22 మధ్యలో. మీ భక్తి ఎలా ఉందంట? చాలా భక్తి. ఇక్కడ ఉన్న వాళ్ళు అన్యులే, ఓకే, దట్ ఈస్ ఓకే. మనకు కూడా భక్తి లేకుండానే ఆన్లైన్లో వచ్చామా? భక్తి లేకుండానే దేవుణ్ణి నమ్ముకున్నామా? ఈ సమయాన్ని గడుపుతున్నామా? లేదు, భక్తి కలిగి ఉన్నాం. దేర్ ఇస్ నో డౌట్, చాలా భక్తి ఉన్న వాళ్ళని. అయితే ఇక్కడ పౌలు అన్న మాటని నేను కూడా వాడాల్సి వస్తుంది. ఏంటంటే, మీకున్న భక్తి, మీరు ఆ భక్తి ఉంది కదా, దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని మీకు ప్రచురపరుచున్నాను అనేది మీకు చెప్పాల్సి వస్తుంది. మీరు భక్తి కలిగి ఉన్నారు, మంచిది. మీరు, నేను, మనందరం కూడా. ఇప్పుడు దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని గురించి మీకు ఇప్పుడు ఈరోజు ప్రచురపరుచున్నాను. ఆ ప్రచురపరిచే ఆ భక్తి పాఠమే త్రిత్వ పాఠము. దీని ప్రక్కన పెట్టకూడదు. మళ్ళీ ఈ పాఠం భక్తి పాఠం అనకండి. మీరు దేని యందు భక్తి కలిగి ఉన్నారు? దేవుని యందు భక్తి కలిగి ఉన్నారు. అక్కడ వాళ్ళు ఏథెన్సు వారు దేవుని యందే భక్తి కలిగి ఉన్నారు. ఆ భక్తి తప్పటడుగుల్లో, తప్పటి మార్గాల్లో ఉండిపోయింది. కాబట్టి అక్కడ పౌలు గారు వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు మనము కూడా, మనం అంటే చూడండి, మనం అంటే వింటున్న మీరు నేను కాదు. మనము అనగా ఎప్పుడు కూడా ఆలోచించండి, మనము అనగా క్రైస్తవ సమాజము, సార్వత్రిక సంఘము, ఆంధ్ర రాష్ట్రము, కర్ణాటక రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రము, ఆ భారతదేశము కాదు, ప్రపంచ దేశాలలో ఉన్న క్రైస్తవ జనాంగాన్ని ఉద్దేశించి మనం ఎప్పుడు ఆలోచించాలి. మన చిన్న కుటుంబం కాదు, సార్వత్రిక సంఘాన్ని ఉద్దేశించి మనం ఆలోచించాలి. కాబట్టి ఈ సార్వత్రిక సంఘము, భక్తి కలిగి ఉన్నటువంటి సంఘము, దేని యందు భక్తి కలిగి ఉందో దాని యందు, ఆ భక్తి కలిగి ఉన్న దాని యందు ఏంటో మనకి ఇప్పుడు తెలియజేసే సమయం ఆసన్నమైంది. చెప్పాలి, తెలియాలి. ఆ భక్తి గురించి మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు కదా మన భక్తి ఎలా ఉండాలో, ఎలాంటి భక్తి కలిగి ఉండాలో అర్థమవుతుంది. మీకు ఆలోచిస్తున్నారా? మేము భక్తి కలిగి ఉన్నాం, ఆ భక్తి కలిగి ఉన్నటువంటి ఆయన ఎవరో, ఎలాంటి వాడో మాకు అవసరం ఏముంది అనుకునేది క్రైస్తవ్యం కాదు. చాలా మంది ఎలా ఉంటారంటే, కొంతసేపు, ఒక అరగంట సేపు, గంట సేపు మౌనంగా ఉంటే అయిపోతుంది, ఎవరింట్లో వాళ్ళు వెళ్ళిపోతారు కదా, ఎందుకు వచ్చింది అనుకునేది కాదు క్రైస్తవ్యం అంటే. ఎవరు ఏమంటే మనకెందుకు, మన పరిధి మనం చూసుకుని పోదాం, మన ప్రార్థన, మన పాటలు, మన బోధలు మనం చూసుకెళ్ళిపోదాం అనుకునేది కూడా క్రైస్తవం కాదు. ఎవరు ఏమంటే ఏం చెప్తే నాకెందుకు అనుకునేది కాదు, నాకెందుకులే అనుకునేది కాదు. చాలా మంది ఆస్తి తగాదాలు, భూమి తగాదాలు జరుగుతున్నప్పుడు ఏమంటారంటే, ఏంటండి అంత చిన్న సెంటు భూమి కోసం, లేకపోతే చిన్న ఒక గజం కోసం పోట్లాడుకుంటారు, విడిచి ఏదో అటో ఇటో పోతా కూడా పట్టుకుపోతామా అనే చెప్తారు. అది తన వరకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? నా గజం భూమి పోతుంది, నా స్థలం ఆక్రమించుకున్నారు అంటే అప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఎంత దూరం అన్నా వెళ్తాం. ఎక్కడికి? ఒక గజం స్థలం కోసం కోట్లు మెట్లు ఎక్కుతాము, లాయర్ని పెట్టుకుంటాము, వాదన పెట్టుకుంటాము, కేసు మీద కేసు పెట్టుకుంటాము, చివరికి ఇది నాది అని గెలిచే వరకు కూడా విడిచిపెట్టాం. తేడా ఏంటి? ఇంత ముందేమన్నా ఎందుకు వచ్చింది, ఎవరిదైతే ఏంటి, చిన్న మొక్క కూడా పట్టుకెళ్ళిపోతామని వేదాంతం మాట్లాడతాం. మన వరకు వచ్చినప్పుడు ఎంత దూరం అన్నా వెళ్తాం. ఇది మనిషిని యొక్క సైకాలజీ. దేవుని భక్తిలో కూడా ఇలాగ ఉంటున్నాం. ఏంటంటే, ఇది మనకెందుకు లేండి, ఏంటో పోతుంది, మన మట్టుకు మనం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఎందుకు? ఇది మనది అని అనుకోకపోవడం వల్ల. ఈ క్రైస్తవ్యం, ఈ బైబిల్లో ఉన్న దేవుడు, ఈ వాక్యము, ఈ బోధ మనది అనుకుంటే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్తాం? ఎంత దూరం అన్నా వెళతాం. ఇది ఈరోజు క్రైస్తవ్యానికి లేదు బాధ్యత.
క్రైస్తవులైన వాళ్ళకి బాధ్యత లేకపోయేసరికి ఎవరికి వాళ్ళే బాధ్యత రాహిత్యంగా ఉన్నారు కాబట్టి ఎవరు ఏం చెప్పినా, ఎవరు ఏమని అనుకున్నా మనకెందుకులే అన్నట్టుగా మారిపోతున్నాం. పౌరుషం లేదు, బాధ్యత లేదు, రెస్పాన్స్ లేదు, జవాబుదారీతనం లేకుండా అయిపోయింది. అని ఎప్పుడైతే నాది అనుకుంటామో ఎంత దూరమే వెళ్తాం. క్రైస్తవ్యం అంటే ఏ జెండాకి పడితే ఆ జెండాకి జై కొట్టేది కాదు. క్రైస్తవ్యం అంటే ఏ ఎండకి ఆ గొడుగు పెట్టేది కాదు. క్రైస్తవ్యం అంటే చాలా మంది అంటారు, ఇప్పుడు ఇది అవసరమా, ఈ సబ్జెక్ట్ ఇప్పుడు అవసరమా, మరి ఇంకేం అవసరం ఉంటుంది మనకి, ఇంకేటి అవసరం మనకి? దేవుడి గురించి, బైబిల్ గురించి, మనం ఎవరిని నమ్ముకున్నామో ఆయన్ని గురించి ఆలోచించకపోతే ఇంకేటి అవసరం మనకి అనేది ఈరోజు అడుగుతున్నాను నేను. మనం నమ్ముకున్న దేవుడు ఎవరో, ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో, ఆయన స్వభావం ఏమిటో, ఆయన ఎలా ఉంటాడో మనం ఆలోచించకపోతే, ఇప్పుడు ఆలోచించకపోతే ఇంకెప్పుడు ఆలోచిస్తాం? మనం ప్రాణం పోయినప్పుడా, ప్రాణం మీదకు వచ్చినప్పుడా, ఇంకెప్పుడు ఆలోచిస్తాం చెప్పండి? దేని యందు భక్తి కలిగి ఉన్నామో అది మనకు అర్థం కాకపోతే ఆ భక్తి మనలో ఎంతవరకు, ఎంత లోపలికి వెళ్తుంది అని అడుగుతున్నాను. మన భక్తి మన గుండెల్లోనికి, మన లోతుల్లోనికి వెళ్ళాలి అని అంటే ఆ దేని యందు భక్తి కలిగి ఉన్నామో ఆ భక్తి వెనకాల ఎవరి యందు ఉన్నామో ఆయన గురించి పూర్తి ఎత్తు, లోతు, పొడవు, ఎడల్పు తెలియకపోతే మనం ఎలా నిలబడతాం? దీని గురించి ఒక మాట చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చివరి మాటలు మీకు చూపిస్తాను చూడండి. 20 వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మనం ఎక్కడ కట్టబడి ఉన్నాము? మనం ఎక్కడ నిలబడ్డాము? ఇసుక పునాది మీద నిలబడలేదు. ఎవరు ఏదైనా గాలి కొట్టుకుపోవడానికి, పడిపోవడానికి, మళ్ళీ నిలబడడానికి గాలికి పడిపోయే పునాది కాదు. మన మూల రాయి, కార్నర్ స్టోన్ ఎవరని చెప్తున్నాడు? క్రీస్తు యేసే కార్నర్ స్టోన్ అంటాడు ఇంగ్లీష్ లో. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మన పునాది అంటున్నాడు. పునాది అంటే అర్థం ఏంటి? పై కనపడదు. పునాది పై కనిపించేది భవనం కనిపిస్తుంది, పునాది లోపల ఉంటది. ఎందుకు పునాది వేస్తారంటే నువ్వు ఎంత స్ట్రాంగ్ గా నిలబడాలో చెప్పేదే పునాది మీద ఆధారపడి ఉంటది. నువ్వు నిలబడుతున్నావా, నీ పడిపోతున్నావా, నీ భక్తి బలం ఎంత చెప్పేది పునాది. పైకి కనిపించే నీ భక్తి వెనక దాగి ఉండే పునాది లోతుని బట్టి ఉంటది. పునాది పైనే కట్టుకున్నావా, ఎవరు వచ్చి పడిపోయినా, ఎవరు వచ్చి ఏం మాట్లాడినా పడిపోతావు, ఎవరు వచ్చి ఏం చెప్పినా నీకు అర్థం కాదు, ఎవరు వచ్చి ఏం చెప్పినా కలవరపడిపోతావు. నీ పునాది ఏంటో ఈరోజు మనం అంటే ఈ పాఠంలో, ఈ సిరీస్ లో మనం నేర్చుకోబోతున్నాము. ప్రియమైన వాళ్ళు ఆలోచిస్తున్నారా? ఈ పునాది ఎవరు వేశారు? అపోస్తులు ప్రవక్తలు. అంటే అర్థం ఏంటి? పాత కొత్త నిబంధనలో మనకు కనిపించే ఈ పునాది మీద మనం కట్టబడ్డాం. మన పునాదులు కదిలిపోతున్నాయా, పునాదులు నిలబడుతున్నాయా, పునాదులు నిలబడతాయా అనేది మనం ఆలోచించబోతాం. చూసారా, మీకు అర్థమవుతుంది ఎంత లోతుల్లోనికి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు త్వరగా ముగిస్తాను, నాకు తర్వాత ఇంకో క్లాస్ కూడా ఉంది. కానీ మీరు ఈ ప్రారంభం, ఈ నేపథ్యం మీకు స్పష్టంగా అర్థం కావాలి. అప్పుడే ఈ పునాది యొక్క బలం ఎంత లోతుల్లో ఉన్నామో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు తెలియాలా? మన భక్తి తెలియాలంటే భక్తి పై కనిపించేది, కనిపించకుండా లోపల ఏర్లు ఉంటాయి సార్. ఒక మొక్క, ఒక చెట్టు గురించి మనం మాట్లాడుతూ ఉంటాం కదా.
కొమ్మల గురించి మాట్లాడుతుంటాం కదా, ఫలాల గురించి మాట్లాడుతూ ఉంటాం కదా. ఆ కొమ్మలు, ఆ ఫలాలు, ఆ చెట్టుకి కనిపించని లోతుల్లోనికి నాటుకుపోయినటువంటి వేరు ఉంటుంది కదా, ఆ వేరు మనకు బలంగా ఉందా లేదా అనేది చెప్పేదే ఈ పాఠాల్లో ఒకటి త్రిత్వము అనే పాఠం. ఇన్ఫెక్షన్ శరీరంలో వచ్చింది అనుకోండి, ఎక్కడో ఈ మూల వచ్చిందిలే ఇన్ఫెక్షన్, అదే పోతుంది విడిచిపెడతామా? ఇన్ఫెక్షన్ ఎక్కడ వచ్చినా దానికి యాంటీబయాటిక్స్ ఇచ్చి చంపేసే వరకు ఊరుకుంటామా? చాలా మందికి అర్థమై ఉండొచ్చు. ఒక ఉదాహరణ చెప్తాను క్యాన్సర్ గురించి. క్యాన్సర్ అనే ఒక ఇన్ఫెక్షన్, అది ఇన్ఫెక్షన్ కాదు చెప్తున్నాను, ఒక క్యాన్సర్ ఒక చిన్న కణం గతి తప్పితే చివరికి ఏం చేస్తుంది? ఆ వ్యక్తినే కొద్ది నెలలు, వారాలు, నెలలు, సంవత్సరాల్లో భూమిలో మట్టిలో కలిపేస్తుంది. ఇది ఒక్క కణంతోని ప్రారంభం అవుతుంది. ఆ ఒక్క కణంలో రోగగ్రస్తం అయిపోతే, దాన్ని పట్టించుకోకపోతే చివరికి కణితిగా మారిపోయి, గడ్డగా మారిపోయి, కిడ్నీలో క్యాన్సర్ గడ్డ వచ్చిందా, లంగ్స్ లో గడ్డ వచ్చిందా, లివర్లో గడ్డ వచ్చిందా, అక్కడ ఉండిపోతుంది, ఒళ్ళంతా పాకిపోతుంది. దాన్ని మెటాస్టాసిస్ అంటారు. మెటాస్టాటిక్ అయిపోయింది అంటారు, అంటే స్ప్రెడ్ అయిపోయింది అంటారు. ఎక్కడికి స్ప్రెడ్ అయిపోద్ది? ఒళ్ళంతా వ్యాపించేస్తుంది. మన యొక్క శరీరంలో ఉన్న అన్ని కణాల్లోకి వ్యాపించేసి గడ్డలుగా పెరిగిపోయి చివరికి జీవం పోయే వరకు కూడా, ఆ ఊపిరి ఆగిపోయే వరకు కూడా ఆగదు. అంత ప్రమాదకరమైన పుండు క్యాన్సర్ కణం, క్యాన్సర్ యొక్క లక్షణం. అలాంటి లక్షణం లాంటిదే, అంతకంటే భయంకరమైన ప్రమాదకరమైన బోధే ఈ బోధని ఈరోజు మీకు చెప్పబోతున్నాను. చూసారా, మీకు ఎందుకు ఎన్ని చెప్తున్నానంటే ఈ యొక్క తీవ్రత మీకు అర్థమైనప్పుడు ఈ పాఠం యొక్క విలువ మీకు తెలియాలని మీకు చెప్తున్నాను. యూదా పత్రికలు చూసాం, బోధ గురించి ఎందుకు మనం నిలబడాలి. ఈరోజు క్రైస్తవం ఎక్కడ నిలబడిందో, మన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, దేని యందు భక్తి కలిగి ఉన్నామో ఆ దేవుడు తనను తాను ఏమని బయలుపరుచుకున్నాడో అలాగ నమ్మామా? లేదా మనం అనుకున్నది నమ్మామా? మనం అర్థం చేసుకున్నది నమ్మామా? మనకు అర్థమైనంత మట్టుకు నమ్మామా? అర్థం కాని విడిచిపెట్టేసామా? అది మనకు తెలియాలి. తెలియకపోతే బయట కొన్ని కోట్ల దేవుళ్ళు అన్నవాళ్ళు ఉన్నారు, అందులో ఒక దేవుడు మనం నమ్ముకున్న వాళ్ళు అయిపోతాం. ఈ సమాజంలో 4300 మతాలు ఉన్నాయి. అలాంటి మతంలో ఒక దేవుడిని మనం నమ్ముకున్నామా? ఏ దేవుడిని మనం నమ్ముకున్నాము? ఆ దేవుడు ఎవరు? ఆ దేవుడి యొక్క బలాలు ఏంటి? ఆయన స్వభావ లక్షణాలు ఏంటి? ఆయన విలక్షణత ఏంటి? మనకి తెలియకపోతే, అర్థం కాకపోతే, బైబిల్లో దేవుడు నమ్ముకున్నామా, మన మనసులో ఉన్న దేవుడు నమ్ముకున్నామా, మన మనసులో ఒక దేవుడిని అనుకుని ఆ దేవుడిపై ఎట్లా మనం భక్తిని కలిగి ఉన్నామా, ఏ దేవుడిని మనం భక్తి కలిగి ఉన్నాం, ఏ దేవుడి యందు భక్తి కలిగి ఉన్నామో నాకు అర్థం కావాలి. త్రిత్వం గురించి నేర్చుకుంటే చాలా మంది మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, బ్రదర్, త్రిత్వం అనే మాట బైబిల్లో ఉందా? బైబిల్లో లేనిది మనకెందుకు అని అంటారు. నిజమే, త్రిత్వము అనే మాట బైబిల్లో లేదు. ఆల్ రైట్, బైబిల్ ఉందని చెప్పట్లేదు, బైబిల్లో లేదు. అయితే లేకపోతే మనకెందుకు? అది బైబిల్లో లేకపోతే దాని గురించి మనకెందుకు? బైబిల్లో బైబిల్ అనే పేరుందా ఎక్కడైనా? అది చూపించమండి. బైబిల్లో బైబిల్ అనే మాట ఉందా? లేదు కదా. అలాంటప్పుడు బైబిల్ ఎందుకు పట్టుకుంటున్నావు? నువ్వు విడిచిపెట్టేస్తావా? బైబిల్లో బైబిల్ అనే పదం లేదు కాబట్టి బైబిల్ విడిచిపెట్టేస్తావా? దేవుడు సృష్టిని చేశాడు, సృష్టిని చేసి జంతువులను చేశాడు. ఆ జంతువుల్లో ఏనుగుని చేసినట్టుగా దేవుడు ఉందా? కాబట్టి ఏనుగు దేవుడు చేశాడని ఒప్పుకుంటావా, ఒప్పుకోవా? ఏనుగుని దేవుడు చేయలేదు, ఎవరో చేశారు, మనకెందుకు, ఇది దేవుడు చేసిన సృష్టి కాదు అనేస్తావా? దేవుడు ఏనుగు చేసిన బైబిల్లో లేదు ఎక్కడ చూడండి. దేవుడు తోటకూర మొక్కను చేసిన బైబిల్లో లేదు చూడండి. దేవుడు
పూల మొక్కలలో మీకు నచ్చినట్టు గులాబీ మొక్కలు చేశాడని దేవుడు చెప్పట్లేదు. వదిలేస్తామా? బైబిల్లో ఉండాలని ప్రతిదీ బైబిల్లో ఉండాలని అవసరం లేదు. దానికి ఎస్సెన్స్ అంటారు ఇంగ్లీష్ లో. దాని యొక్క భావజాలం బైబిల్లో ఉంటది. అది మనకు కావాలి, అది మనం పట్టుకుంటాం. పదం ముఖ్యం కాదు. నా పేరు గణేష్, ఎక్కడ రాసిందటివి? నా పేరు ఎక్కడ నుదుటి మీద ఎక్కడ గణేష్ అని రాసుందా? కాబట్టి నేను గణేష్ పోతానా? గణేష్ అని పిలిస్తే పలికే నేను ఉన్నాను కదా, నేను ఎవరో తెలుసు, అది సరిపోతుంది. మరి యేసుక్రీస్తు, యేసు అని బైబిల్లో చాలా మంది ఉన్నారు ఇంకా. మరి ఆ యేసు, ఈ యేసు దేని బట్టి నువ్వు ఐడెంటిఫై చేస్తావు? ఇదిగో ఈ యేసు, మనం నమ్ముకున్న యేసు ఎవరు? సులువ మీద ప్రాణం పెట్టిన యేసు. దాన్ని బట్టి యేసు అంటే, యేసుక్రీస్తు అంటే ఈయన. మీరు వేరే పేర్లతో ఉన్న మారు పేరు గల యేసులు ఎవరో, వాళ్ళు ఎవరో, అది మనకు సంబంధించిన వాళ్ళు కాదు. యేసు అంటే మన ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు అంటే ఒక్కడే. ఎవరు? బైబిల్లో ఉన్న వేరే పేర్లతో ఉన్న ఆ యేసు గురించా? కాదు. మన అందరి నిమిత్తము సిలువలో ప్రాణం పెట్టిన ఆయన ఉన్నాడు కదా, ఒక్కడే. ఆ యేసు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ యేసుని గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆ యేసు గురించి మనం అడుగుతున్నాం, ఆ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాం. త్రిత్వము అనే మాట బైబిల్లో లేదు కాబట్టి ప్రక్కన పెట్టేసేది కాదు సబ్జెక్టు. మాట లేకపోవచ్చు, దాని భావము, దాని లక్షణాలు, దాని అర్థం బైబిల్లో ఉంది కాబట్టి మనం ఎదుగుతున్నాం, కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటున్నాం, కాబట్టి దాని గురించి ఆలోచిస్తున్నాము. ఎందుకు ఆలోచించాలి, దాన్ని ఎలా ఆలోచించాలి ఇప్పుడు చెప్తున్నాను. రైట్? ఇంతవరకు మాట్లాడుకున్నది అది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇంతవరకు సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు, అసలు విషయానికి వద్దాం. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము ఈ విధంగా చెప్పబడి ఉంది. ఏమని? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంది. అంతే. ఇక్కడ త్రిత్వం ఉందా? లేదు. ఎందుకు చదువుకున్నాం? అక్కడ ఆది యందు దేవుడు అని రాయబడింది. దేవుడు అని రాయబడినప్పుడు పాత నిబంధన గ్రంథము హెబ్రీ భాషలో రాయబడింది, హీబ్రూలో రాయబడింది. హీబ్రూ భాషలో అక్కడ ఉన్న పేరు ఏంటంటే ఎలోహిం అని అంటారు. ఎలోహిం అంటే అర్థం మన భాషలో ఇప్పుడు చెప్పాల్సి వస్తే ఏంటంటే దేవుళ్ళు అని అర్థం. అదేంటి దేవుళ్ళు ఎలా ఉంటారు? అక్కడ దేవుడు అని ఉంది కదా, అక్కడ దేవుళ్ళు అని రాయలేదు, దేవుడు అని రాశాడు. మరి దేవుడు అన్నప్పుడు ఎబ్రీ పదం ఏంటంటే ఎలోహా అని ఉంటుంది. మీకు కొన్ని విషయాలు హీబ్రూ భాషలో ఏముంటుందో కూడా తెలియాలి. తెలిస్తే మనకి మూలాలకు వెళితే భాష అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ట్రాన్స్లేషన్ జరుగుతున్నప్పుడు సరైన పదం దొరకనప్పుడు మన అందరికీ అర్థమయ్యే భాషలో ఉన్నటువంటి పదాన్ని పెట్టేస్తారు. దాని ఇంకా మూలాలకు వెళితే పరిశీలించడం అవుతుంది. ఇక్కడ ఏమనుంది? దేవుడు అని ఉంది, దేవుళ్ళు అని లేదు. కానీ మూల భాషలో దాని అర్థం ఏంటంటే ప్లూరల్, బహుళత్వం కలిగినది, బహువచనము అని అర్థం. ఏకవచనానికి దేవుడని, బహువచనాన్ని దేవుళ్ళని మన తెలుగులో అంటాం. కానీ తెలుగులో ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు దీనికి దేవుళ్ళు అని అనకుండగా దేవుడు అని పేరు పెట్టారు, అని అనువాదం చేశారు. ఓకేనా? 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను. తర్వాత భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ వీళ్ళెవరు? ఈయనెవరు? మొదట దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. ఓకే. తర్వాత 1వ వచనం చివరి భాగంలో, 2వ వచనం చివరి భాగంలో ఏముంది? దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈయనెవరు? ఆ దేవుడు అంటేనే ఆత్మ కదా. ఆలోచిస్తున్నారా? దేవుడు అంటేనే ఆత్మ. దేవుడు ఆత్మ కనుక యోహాను సువార్తలో ఉన్నది మనం చదువుకున్నాం, మనకు తెలుసు. యోహాను సువార్త దేవుడు ఎవరు అంటే ఇక్కడ ఈ దేవుడు ఎవరు? 4వ అధ్యాయము
24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలను. దేవుడు ఎవరు అని ఉంది? ఆత్మ గనుక. దేవుడు ఆత్మ అయినప్పుడు మరి దేవుని ఆత్మ అని ఉన్నది స్పిరిట్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. అంటే మొదటి వచనంలో ఉన్న దేవుడు, రెండవ వచనంలో ఉన్న దేవుని ఆత్మ ఒకటా వేరువేరా? వేరుగా మనకు కనిపిస్తుంది. ఇంతవరకు మన దేవుడు అంటే ఎవరు అనుకున్నాము? ఒక్కరే అనుకున్నాం, ఒక్క పదవే కనిపించింది. ఇప్పుడు ఇంకొకరు పరిచయం అయ్యారు. ఎవరో? దేవుని ఆత్మ వచ్చాడు ఇక్కడికి. అంటే మొదటి రెండు వచనాలలో ఇద్దరు కనిపించారు డైరెక్ట్ గా. దేవుడు కనిపించాడు, తర్వాత దేవుని ఆత్మ కనిపించింది. ఇక్కడ ఉన్నాం కదా. ఇప్పుడు యోహాను సువార్తలోకి మనం వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ దేవుడు ఎవరు? ఎవరైనా వీలైతే మ్యూట్ అవుట్ కూడా అవ్వండి, పర్లేదు. ఈ విషయం మాట్లాడుకునే విషయం, ఈ విషయం మనం ఆలోచించాల్సిన విషయం. ఓపెన్ గా కూడా మాట్లాడచ్చు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడై ఉన్న వాక్యం ఈయనెవరు? యేసుక్రీస్తు వారు. వెరీ గుడ్. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు దేవుడు వచ్చేసాడు. ఈ యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఆదియందు ఉన్నాడు. అంటే ఈ యోహాను గారు ఆది కాండంలో ఉన్న ఆది దగ్గరికి వెళ్ళిపోయి ఈ దేవుడు అని చెప్పబడుతున్నటువంటి యేసుక్రీస్తు ఎప్పుడున్నాడు? మధ్యలో వచ్చినవాడు కాదు, మధ్యలో పుట్టినవాడు కాదు, క్రిస్మస్ రోజు పుట్టినవాడు కాదు, సృష్టించే వచ్చినవాడు కాదు. సృష్టిని కలగక ముందు, సృష్టిలో లేకుండా సృష్టిలో ఉన్నవాడు కాదు. మరి ఎక్కడ ఉన్నాడు? దేవుని యొద్ద ఉన్నవాడు. ఆది కాండం 1వ వచనంలో ఎవరున్నారు? దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నారు దేవుడు. ఈ దేవుడు ఎవరు? ఆ దేవుడు ఎవరు? ఆది కాండంలో ఉన్న దేవుడు ఎవరు? ఆది కాండంలో దేవుడు భూమి ఆకాశం సృజించిన ఉంది కదా. ఆ దేవుడు ఎవరు? యోహాను సువార్తలో దేవుడు యేసుక్రీస్తు. ఆ దేవుడు ఎవరు? అంటే ఇప్పుడు ఇక్కడ ఎంతమంది వస్తున్నారు అంటే ఆ దేవుడు తండ్రి అయిన దేవుడి గురించి మాట్లాడుతున్నాం అని అనుకున్నాం, అని మనం నేర్చుకున్నాం. మంచిది. అంటే ఇప్పుడు ఎంతమంది వచ్చారు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ సమస్తమును ఆయన మూలంగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటున్నాడు యోహాను గారు 1-2 వచనాలలో. ఇక్కడ సృష్టి గురించి మాట్లాడుతూ భూమి ఆకాశము దేవుడు సృష్టించను అన్నప్పుడు 1-2 వచనాల్లో దేవుడు కనిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ కనిపిస్తున్నాడు. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, మనకు తెలుసు. పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు గురించి మనం నేర్చుకున్నాం. అంటే ఆది కాండం 1-2 వచనాలు చూస్తే ఎంతమందికి వస్తున్నారు మనకి? ఇప్పుడు 3 కనిపిస్తున్నారు. ఆ 3 ఎవరో, ఎలాంటి వాళ్ళు మనం ఇప్పుడు ఆలోచన చేస్తున్నాము. ప్రియమైన వాళ్ళారా, ఆలోచిస్తున్నారా? ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు. 1వ వచనం దగ్గర ఉన్నాం. మీకు యోహాను సువార్త ఎందుకు చెప్పాను? మత్తయి సువార్త ప్రవచనానికి నెరవేర్పే యేసుక్రీస్తు అని చెప్పడం కోసం మత్తయి సువార్త. ఆయన చెప్పిపోయినాలే, ఆయన టన్నెళ్ళే జోక్ నాకు ముందర ఇక్కడ పెట్టన్నా పోతాయి కదా. అమ్మా మ్యూట్ లోకి వెళ్ళాలి ఎవరు మాట్లాడుతున్నారు, దయచేసి మ్యూట్ లో పెట్టుకోండమ్మా. రైట్ అన్న, ఓకే. మత్తయి సువార్త ప్రవచనానికి నెరవేర్పే యేసుక్రీస్తు అని చెప్పడానికి మత్తయి గారు రాశారు. మార్కు సువార్త ఆయన అద్భుతాలు చేశాడు, అద్భుతాలు చేయడానికి రూపకర్త ఎవరు? యేసుక్రీస్తే అని చెప్పడానికి మార్కు సువార్త రాశాడు.
లూకా సువార్త అద్భుతమైన బోధకుడు ఎవరంటే యేసుక్రీస్తే. ఆయన బోధలు అద్భుతం, ఆయన మాటలు వర్ణనాతీతం, అంత ఉన్నతమైన వాడు, చరిత్రకారుడు, చరిత్ర నేర్పిన మహోన్నతుడు అని చెప్పడం కోసం లూకా గారు రాశారు. మరి యోహాను సువార్త ఎందుకు రాశారు? యోహాను సువార్త 3 సువార్త ప్రక్కన వచ్చింది కదా అని అనుకోకండి. సువార్తల్లో ఆఖరి సువార్త చాలా కాలం దాకా రాయబడింది. క్రీస్తు శకము 85-95 మధ్యలో రాయబడింది. అంటే ఆఖరి పుస్తకము యోహాను సువార్త. ఎందుకు మళ్ళీ ఆఖరిగా పుస్తకంలో యోహాను సువార్త రాయబడింది? యేసుక్రీస్తు గురించి ఏమనుకుంటున్నారంటే అంతవరకు ఈ మనిషి కుమారుడు, మార్కు గారు చెప్పారు ఈ మనిషి కుమారుడు ప్రవచనానికి నెరవేర్పు, మత్తయ్య గారు చెప్పారు. అద్భుత బోధకుడు, లూకా గారు చెప్పారు. యోహాను గారు ఏం చెప్పాలనుకున్నారంటే యేసుక్రీస్తు సృష్టించబడినవాడు. తర్వాత కాలంలో చెప్తాను. యేసుక్రీస్తు మధ్యలోంచి వచ్చినవాడు, యేసుక్రీస్తు కేవలం ప్రవక్త, యేసుక్రీస్తు కేవలము దేవుని కుమారుడుగా ఏదో చిన్నవాడుగా వచ్చాడు అని అనుకుంటున్న కాలంలో ఇప్పుడు కెమెరా యాంగిల్ మార్చాడు. ఎక్కడ పెట్టాడు ఈ కెమెరా యాంగిల్? ఇంతవరకు మత్తయి, మార్కు, లూకా గారు కెమెరా యాంగిల్ ఎక్కడ పెట్టారు? యూదాలో పెట్టారు, యూదా పట్టణంలో పెట్టారు, యూదుల మధ్య పెట్టారు. యోహాను గారు రాసే కాలానికి 85-90 సంవత్సరంలో యేసుక్రీస్తుని ఏమనుకున్నారట అందరూ కూడా? చాలా విభిన్నమైన బోధలు వచ్చేసినాయి. యేసుక్రీస్తు ఏమీ నథింగ్, ఆయన మనుషుడే, సృష్టించబడినవాడే, సృష్టిలో ఒకడు అనుకుంటే అప్పుడు కెమెరా యాంగిల్ తిప్పి ఇలా తిప్పి పైకి పెట్టాడు. ఎక్కడికి తీసుకెళ్ళేప్పుడు? ఆది కాండంలో తీసుకొచ్చాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాడా? సృజించాడు. ఆయనతో పాటు కూడా ఈయన ఉన్నవాడు ఈయన. ఆది యందు ఉన్నవాడు ఈయన. ఈయన ఎవరు? దేవుడు అని ప్రారంభించాడు. చూసారా? కన్యక పుట్టినవాడుగా కొద్దిమంది అనుకున్నారు, బెత్లెహేంలో మాత్రం పుట్టినవాడిగా కొద్దిమంది అనుకున్నారు, క్రిస్మస్ రోజే పుట్టాడని కొద్దిమంది అనుకున్నారు. కాదు, ఈ యాంగిల్ ఇంకో యాంగిల్ ఉంది. ఇది ఇలాంటి యాంగిల్ ఇక్కడ కాదు, పైనుంచి జూమ్ చేశాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుడు వాక్యము అనే విషయం చెప్తున్నాడు. వాక్యము ప్లస్ దేవుడు. ఈయన ఎవరు? ఆది యందు ఉన్నాడు. ఈయన ఎప్పటి నుంచి ఉన్నాడు? అది వస్తుంది కదా. ఇప్పుడు ఈయన ఎప్పటి నుంచి ఉన్నాడు? కొంతమంది అంటారు ఆది నుంచి ఉన్నాడు. ఏ ఆది నుంచి ఉన్నాడు? ఏ ఆది నుంచి ఉన్నాడు అది తెలియాలి మనకి, అవునా? ఇక్కడ ఆది అని ఉంది కదా. ఈ ఆది ఏ ఆది? సృష్టి పుట్టిన ఆదా? సృష్టి పుట్టిన ఆది గురించి మాట్లాడుతున్నాడా? కాదు. సృష్టి పుట్టినప్పటి నుంచి ఉంటే ఈయన ఎవరు? ఈ యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మధ్య భాగంలో ఏముంటదంటే నిత్యుడగు తండ్రి అని ఉంటది. ఏలనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈయన ఎవరు? ఇక్కడ 9:6లో మాట్లాడుతున్న ఈ ప్రవచనం ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. ఇక్కడ కూడా ఏమన్నాడు? బలవంతుడైన దేవుడు అని చెప్పి, ఈ బలవంతుడైన దేవుడు ఎప్పటి నుంచి ఉన్నవాడు? సృష్టి పుట్టక ముందు ఉన్నవాడా? అలా ఉంటే నిత్యుడు కాదు. మీకు అర్థం కావాలా ఎందుకు చెప్తున్నాను ఇది? ఈయనకున్న పేరేంటి? నిత్యుడగు తండ్రి. ఈయనకి పెట్టబడిన పేరు నిత్యుడు అంటే ఎప్పుడు ఉన్నవాడు, ఆది అంతము లేనివాడు. అంటే ఆది అన్నప్పుడు అర్థం ఏంటి? సృష్టి పుట్టక ముందు నుంచి ఉన్నవాడు కాదు. ఈయన కూడా నిత్యుడగు తండ్రి. ఇప్పుడు ఎంతమంది వచ్చారు ఇప్పుడు? అంటే యేసుక్రీస్తు కూడా నిత్యుడు, తండ్రి నిత్యుడు, ఆది నుంచి ఉన్నవాడు. అంటే సృష్టికి ఆది నుంచి కాదు, మొట్టమొదటి నుంచి ఉన్నవాడు. అంటే ఆది అంతము లేనివాడు దేవుడు తండ్రి, అనాది నుంచి ఉన్నవాడు. అంటే ఆరంభం ఉన్నవాడు అని అర్థం కాదు, ఆరంభం లేనివాడ. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించిన అంటే అర్థం ఏంటి? భూమి ఆకాశానికి ఆది గురించి మాట్లాడుతున్నాడు.
ఆ ఆది అంటే ఆ కాలానికి, సృష్టికి కాలం చెప్తున్నప్పుడు అక్కడ ఆది, ద టైమ్ స్టార్టెడ్ విత్ ద క్రియేషన్. ఆ ఆది గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ఆది గురించి మాట్లాడాడు. అంతం ఆయనకు కూడా ఆరంభం ఉందని కాదు, ఆరంభం లేనివాడే నిత్యుడు అవుతాడు. యేసుక్రీస్తు ఎవరు? నిత్యుడు. తండ్రి ఎవడు? నిత్యుడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. 14వ వచనం, 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము. నిత్యుడగు ఆత్మ అని ఉంది. ఈ ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ. మనకు తెలుసు. ఈ పరిశుద్ధాత్మ గురించిన లక్షణం ఏంటి? నిత్యుడు అని చెప్తుంది. మళ్ళీ హెబ్రీ గ్రంథకర్త పరిశుద్ధాత్మ గురించి ఏమని మాట్లాడతాడు? నిత్యుడగు ఆత్మ. నిత్యుడగు ఆత్మ అంటే ఈయన ఎప్పటి నుంచి ఉన్నాడు? సృష్టి పుట్టిన దగ్గర నుంచి ఉన్నాడా? కాదు. ఈయన కూడా తండ్రి ఎలాగా నిత్యుడో, కుమారుడు ఎలాగా నిత్యుడో, ఆత్మ కూడా నిత్యుడు. ఈయన కూడా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుకుంటే పరిశుద్ధాత్మ కూడా నిత్యుడు అయితే ఈయన కూడా ఎవరై ఉండాలి? అపోస్తల కార్యములు 5వ అధ్యాయము. ఈయన ఎవరై ఉండాలో చూపిస్తాం. ఈయన ఎవరు అంటే కొంతమంది అడుగుతారు, ఇవి ఉన్నాయా? అననీయ సప్పేరా మోసం చేశారు, అబద్ధం ఆడారు, అబద్ధం ఆడడం మోసం చేయడం అన్నారు. 3వ వచనం, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? వీళ్ళు ఎవరిని మోసం చేశారు? పరిశుద్ధాత్మని మోసం చేశారు. పరిశుద్ధాత్మను మోసం చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? 4వ వచనం చివరి భాగం, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. నువ్వు ఎవరితో అబద్ధమాడావు? దేవునితో. ఏ దేవునితోటి? ఇక్కడ పైన ఏం చదువుకున్నావు? పరిశుద్ధాత్మతో. పరిశుద్ధాత్మని అపోస్తల కార్యాల్లో గ్రంథకర్త ఏమంటున్నాడు? దేవునితో అబద్ధం ఆడావు నువ్వు అంటున్నాడు. దేవునితో అబద్ధం ఆడడమే పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడడం. పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడామన్నా, దేవునితో అబద్ధం ఆడామన్నా అంటే పరిశుద్ధాత్మ ఎవరని చెప్తున్నాడు? ఇక్కడ దేవుడు అని సంబోధిస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ కూడా బైబిల్ ఏమని అడ్రస్ చేస్తుంది? దేవుడు అని అడ్రస్ చేస్తుంది. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. 16వ వచనం, మీరు దేవుని ఆలయమే ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసిస్తే అలాగా నివసించే మీ ఆలయాన్ని ఏమని పిలుస్తున్నాడు? మీరు దేవుని ఆలయము. దేవుని ఆలయం. ఏ దేవుడు మీలో ఉన్నాడు? పరిశుద్ధాత్మ అనే దేవుడు మీలో ఉన్నాడు. పరిశుద్ధాత్మని ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు అంటున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి రెఫరెన్స్, మీకు అన్ని చూపిస్తున్నాను. క్లియర్ వచ్చినప్పుడు ఇప్పుడు ఆది కాండంలోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఆది కాండంలో దేవుడు భూమి ఆకాశంలో సృజించెను అన్నప్పుడు ఇప్పుడు ఎంతమంది కనిపించారు? దేవుని ఆత్మ జలం పైన అల్లాడుచున్నది. భూమి ఆకాశం సృజించినప్పుడు ఆ దేవుని యొద్ద వాక్యమైన దేవుడుగా ఆయన అప్పుడు ఉన్నాడు. సమస్తం ఆయనే సృజించాడు, ఆయన కలిగించాడు. అంటే భూమి ఆకాశం సృజించినప్పుడు అక్కడ ఇంకొకరు కనిపిస్తున్నారు. ఎవరు? దేవుడు కనిపిస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు. యోహాను సువార్త ప్రకారం. ఇప్పుడు ఎంతమంది వచ్చేసారు? మొదటి 2 వచనాలు చెప్పండి. ఇప్పుడు ఇంకా మనం ఎక్కడికి సబ్జెక్ట్ లోపలికి వెళ్ళలేదు.
ఆది కాండము 1వ అధ్యాయము 2 వచనాల దగ్గరే ఉన్నాం. 2 వచనాలలో ఎంతమంది కనిపించారు? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కనిపించాడు, యేసుక్రీస్తు అయిన దేవుడు కనిపించాడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు కనిపించాడు. ముగ్గురు కనిపించారు. ఇప్పుడు మీరు ఎవరైనా మ్యూటేట్ అయి చెప్పండి, ఇప్పుడు దేవుడు ఒక్కడా ముగ్గురా? చెప్పండి. ఇప్పుడు ఎవరైనా చెప్పగలరా? దేవుడు ఒక్కడా ముగ్గురా? చెప్పలేకపోతున్నారా? ఏం చెప్తే ఏం ప్రమాదం పర్లేదు, ఇక్కడ ఏం చెప్తే ఏమవుతుంది అనేది కాదు, మీరు ఏదైనా చెప్పవచ్చు. ఎంతమంది దేవుడు మనకి? ఒక్కడా ముగ్గురా? ఆలోచిస్తున్నారా? పోనీ వాక్యం చదువుకుందాం అమ్మా. అన్న బైబుల్ ప్రకారం ఒక్కరే కదన్నా. రైట్, బైబిల్ ప్రకారము దేవుడు ఒక్కడే. అదే చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము ప్రారంభం చూద్దాం, 4వ వచనం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం. అక్కడ ఏమని రాయబడింది? ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా అద్వితీయుడు యెహోవా. అద్వితీయుడు అంటే సెకండ్ టు నన్, ఒక్కడే అని అర్థం. అద్వితీయుడైన యెహోవా అంటే దేవుడు ఒక్కడే. మీకు డైరెక్ట్ గా వాక్యం కావాలా? అది చూపిస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము వెళ్దాం. షార్ట్లీ ఐఎమ్ క్లోజింగ్. 3వ అధ్యాయము 29-30 వచనాల్లో ఏముంది? దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యులకు దేవుడు కాదా? అవును, అన్యులకు దేవుడు దేవుడే, దేవుడు ఒక్కడే గనుక అంది. దేవుడు ఒక్కడే గనుక. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. అక్కడే ఉంది. ఇవన్నీ మనకు తెలియనివి కాదు, తెలిసినవే. మీకు అది చూపిస్తున్నా. 2:5. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఇక్కడేం చెప్తున్నాడు? దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే కదా, ఒక్కడే. ఒప్పుకుంటాం కదా అందరూ? మీరు అందరూ అదే చెప్పారు, నేను కూడా అదే చూపించాను. ద్వితీయోపదేశ కాండం మొదలుకొని ఆయన కొత్త నిబంధన గ్రంథంలో పత్రికలు అన్ని కూడా ఏం చెప్తున్నాయి? దేవుడు ఒక్కడే అని చెప్తుంది. ఇప్పుడు ఆది కాండము 1వ అధ్యాయము 2 వచనాలలో ఎంతమంది కనిపించారు చెప్పాలి. ఎంతమంది కనిపించారు? దేవుడు ఒక్కడ కనిపించాడా? ఇద్దరు కనిపించారా? ముగ్గురు కనిపించారా? ఇది చెప్పాలి మీరు. ఇది మీరు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు దేవుడు ఒక్కడే అన్నాము, కాదంటే తప్పు అయిపోతున్నాం, నో ప్రాబ్లం. ఇప్పుడు అంటే మీరేం మార్చాల్సిన అవసరం లేదు. మీకు ఎంతమంది కనిపించారు అని అంటున్నాను. ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు దేవుళ్ళు ఎంతమంది కనిపించారు, ఎంతమందిని చూపించారు? ఇప్పుడు మీకు ఇద్దరిని చూపించారన్న, ఒక ఆత్మ రూపంలో, ఒకని దేవుడు రూపంలో. ముగ్గురు చూపించారన్నా. వెరీ గుడ్. ముగ్గురు కనిపించారు, ముగ్గురు కనిపిస్తున్నారు. అంటే ఆది కాండం 1-2 వచనాలు చూసినప్పుడు ముగ్గురు కనిపిస్తున్నారు, ముగ్గురు అక్కడ ఉన్నారు, ముగ్గురు దేవుళ్ళు కనిపిస్తున్నారు. మరి బైబిల్ దేవుడు ఒక్కడే అంటుంది. ఎవరు ఆయన? చూసారా? ఇక్కడే క్రైస్తవం పప్పులో కాలేస్తుంది. ఇక్కడే క్రైస్తవం కన్ఫ్యూజ్ లో వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఇది అర్థం కాక రకరకాల బోధలు వచ్చేసింది. ఏమొచ్చింది అంటే, ఏదో ఒకరిని దేవుడు అందాం, మిగతా వాళ్ళని కొట్టేద్దాం. ఆ కొట్టేసిన బోధను మా బోధగా లేబుల్ అతికించుకుని మా బోధకు అనుకూలంగా కొన్ని బోధలు సృష్టించుకుని వెళ్ళిపోయారు. బైబిల్లో చెప్పినటువంటి ఓ దేవుడు ఒక్కడే అన్నమాట కరెక్టే. బైబిల్ చెప్తున్నట్టు తండ్రి అయిన దేవుడు అనేది మాట కరెక్టే. బైబిల్ చెప్తున్నట్టు యేసుక్రీస్తు దేవుడు అన్న మాట కరెక్టే. బైబిల్ చూపించినట్టుగా పరిశుద్ధాత్ముడు దేవుడు అని ఉందా? అది కరెక్టే. అవన్నీ ముగ్గురు కరెక్టే. ఒక్కడే దేవుడు అన్నప్పుడు ఎలా కరెక్ట్ అవుతుంది? అది అర్థం కావడం కోసం ఆ మిస్టరీకి, ఆ పదానికి పెట్టుకున్న పేరే ట్రినిటీ, త్రిత్వము. త్రిత్వం అంటే ఏంటి? ఇంగ్లీష్ లో దీన్నే ఇప్పుడు ఎలోహిం అని చూసాం కదా. ఎలోహిం అన్నప్పుడు దేవుళ్ళు అని అర్థం. దేవుళ్ళు అనే ఫ్లోరాలిటీ కనిపిస్తుంది. అది ఎక్కడ కనిపిస్తుంది? అదే ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనంలో ఏముంటదంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదము.
అన్నప్పుడు మనకు కనిపిస్తుంది మన, అక్కడ ప్లూరల్ వాడాడు. మన స్వరూపమందు సింగులర్ అయితే, దేవుడు ఒక్కడే అయితే అక్కడ ఏముండాలి? నా స్వరూపమందు నా పోలుకు చెప్పున దేవుణ్ణి చేయుదును అని ఉండాలి. చేయుదును అన్నాడా, చేయుదుము అన్నాడా? చేయుదుము అంటే అర్థం ప్లూరల్ చెప్తుంది, బహువచనం చెప్తుంది. బహువచనాన్ని ఏకవచనంలో దేవుడని రాశారు కాబట్టి దానినే మన దేవుడు బహుళత్వం కలిగిన దేవుడు. ఏకవచనంలో బహుళత్వం ఉన్న దేవుడు. మనకు బయట ఎక్కడ కనిపించట్లేదు ఇలాంటిది. బయట కనిపించదు, బయట వినిపించదు, బయట మనకి అర్థం కాదు. అర్థం కాని ఒక రహస్యానికి మనం పెట్టుకున్న, అర్థం చేసుకోవడానికి పెట్టుకున్న ఒక పేరే త్రిత్వము. ఇంగ్లీష్ లో ట్రై యూనియన్ గాడ్, ట్రినిటేరియన్ గాడ్ అంటాము. ప్లోరాలిటీ కలిగిన దేవుడు, బహుళత్వం కలిగిన దేవుడు. బహుళత్వం కలిగిన దేవుడు, ఒక్కడే ఉన్న దేవుడు ముగ్గురుగా ఎలా ఉన్నారు అనేది రాబోతున్న క్లాసుల్లో మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు టైటిల్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. త్రిత్వము అనే పేరు ఎందుకు పెట్టుకున్నాం? బైబిల్లో లేదు కదా, లేదు. కానీ ముగ్గురు ఉన్నారా? ఉన్నారు. ముగ్గురు దేవుళ్ళ దేవుడు. కానీ బైబిల్ ఒక్కడే దేవుడా? దేవుడు ఒక్కడే. ఒక్కడే ఉన్న దేవుడు ముగ్గురుగా ఎలా ఉన్నారు? ఎందుకు అలాగ బైబిల్లో చెప్పబడింది? దాని సందర్భం ఏంటి? దాని నేపథ్యం ఏంటి? దాని యొక్క వృత్తాంతం ఏంటి? దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? రాబోతున్న కాలంలో మరింత లోతుగా వెళ్ళబోతున్నాం. ఇంతవరకు మనం నేర్చుకున్నది ఏంటి? ఒకటే, టైటిల్కి ఉన్న అర్థం ఏంటో చెప్పాను. త్రిత్వము అంటే అర్థం ఏంటో చెప్పాను. ఎందుకు త్రిత్వం అనే పేరు పెట్టుకున్నామో చెప్పాను. మనం నమ్ముకున్న దేవుడు ఒక్కడే దేవుడు, కానీ బహుళత్వం కలిగిన దేవుడు. ట్రై యూనియన్, యూని కాంపౌండ్ వర్డ్ అది. దేవుడు అంటే యూని కాంపౌండ్, దాన్ని ఎలోహిం అంటారు. ఎలోహా కాదు, ఎలోహిం. ఆ యూని కాంపౌండ్ వర్డ్, యూని అంటే సింగులర్, కాంపౌండ్ అంటే ప్లూరల్. యూని కాంపౌండ్, సింగులర్ లో ఉన్నటువంటి బహుళత్వం కలిగిన దేవుడు ఎలాగ అవుతాడో రాబోతున్న క్లాసుల్లో మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ముగ్గురు చూపించాను, ముగ్గురు దేవుళ్ళు ఎలాగ బైబిల్ చెప్పిందో చూపించాను. కానీ దేవుడు ఒక్కడే అన్న ముగ్గురు ఎలా ఉన్నారో చూపించాను. దీన్ని వివరణలోనికి ఒకటొకటి ఎక్స్టెండ్ చేసుకుంటూ మనం వెళతాము. అప్పుడు మరింత విపులంగా, వివరణాత్మకంగా మనం నేర్చుకోబోతున్నాం. సిద్ధపడండి, ఆలోచించండి, జాగ్రత్తగా నేర్చుకోండి. ఇన్న వాక్యం దేవుడు మనం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలు ఈ టైటిల్ అంతా అయిన తర్వాత ప్రశ్నలు ఎలా చేద్దాం, అప్పుడు మాట్లాడుకుందాం. ఈ సబ్జెక్ట్ మీద ఉంటే అడగండి, కాదు ఇంకో సబ్జెక్ట్ మీద ఉందంటే వెయిట్ చేయండి. ఆ ప్రశ్న అన్నిటికీ మీకు సమాధానం దొరుకుతాయి. అప్పుడు కూడా మీ ప్రశ్నలతోటి మనం సిద్ధపడతాం. ప్రార్థన చేసుకుందాం. మహాదేవ, మహోన్నతుడా, నీకు వందనాలు. నీ వాక్య సందేశాన్ని లోతుల్లోనికి వెళ్ళడం కోసం మా ప్రయత్నంగా క్రైస్తవంలో కలవరపడుతూ మరి అర్థం కాని మిస్టరీగా మిగిలిపోయిన ఒక సబ్జెక్ట్ని ఛాలెంజ్గా తీసుకుని నేర్చుకోవాలి. ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు నేర్చుకుంటాం, ఇది కాబట్టి ఇంకేం నేర్చుకుంటాం. మేము దేని యందు భక్తి కలిగి ఉన్నామో, ఆ దేవుడు ఎలాంటి దేవుడో, ఆయన స్వభావ లక్షణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నమే, ఇచ్చిన ప్రయత్నమే ఈ నేడు బోధ. ప్రభువా, మమ్మల్ని నడిపించండి. ఈ బోధలో మీరుండాలి, మీరు కనపరచబడాలి, మీ సత్యాన్ని బయలుపరచబడాలి. మేమందరం నేర్చుకోవడానికి, అర్థం కావడానికి మాకు మనసును దయచేయండి. నిన్న వాక్యాన్ని గ్రహించి దానికి లోబడి కృపను చూపమని, నిన్న ప్రతి మాటను మా హృదయంలో ఫలింపచేయమని యేసుక్రీస్తు ఉన్నత నామమున అడిగి వేడుకొంచు ప్రార్థిస్తూ నామ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, యేసుక్రీస్తు యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ మన అందరిలో సదాకాలం తోడు నేడండి నడిపించును గాక. ఆమేన్. మ్యూట్ చేసుకోండి వీళ్ళరా. మరి అన్నగారు అన్నట్టు పాఠం అంతా అయిన తర్వాత ప్రశ్నలు అన్నారు. ఓకే, ఇట్ వాజ్ యాక్సెప్టెడ్. బట్ ఇంతవరకు విన్నటువంటి వాటిలో ప్రశ్నలు చెప్పండి, వాటిని నోట్ చేసుకుంటాం. వాటిని నెక్స్ట్ పాఠాల్లో వాటిని క్లియర్ చేసుకుంటూ చెప్పవలసింది చెప్పుకుంటా పోతాం. యాజ్ యూ అగ్రీడ్ అన్నా? ఓకే, థ్యాంక్ యూ. ప్రశ్నలు ఇప్పుడు మొట్టమొదటి